మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్ లో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ కు జీహెచ్ఎంసీ స్పందించింది. మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్ ను జీహెచ్ఎంసీ రద్దు చేసింది. ఈసూజీ వెహికల్ 150 డివిజన్ లో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈసూజీ నియామకం వల్ల జీహెచ్ఎంసీ పై 5 కోట్లకు పైగా భారం పడుతుందంటూ ఆరోపణలు వచ్చాయి. కొద్దిమంది కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా ఎమర్జెన్సీ వాహనాల టెండర్లను పిలిపించారంటూ ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ వెనక్కి తగ్గింది. దీంతో గత ఏడాది మాదిరిగానే టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ల గోల్మాల్ పై సీఎంకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ టెండర్లను జీహెచ్ఎంసీ రద్దు చేసింది.